సో నెక్స్ట్ ప్రోటోకాల్ వచ్చేసి ట్రూ క్లైంట్ ప్రోటోకాల్. సో ఓకే. సో ట్రూ క్లైంట్ ప్రోటోకాల్. సో మనం వెబ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ చూసాం. HTML. సో ఎందుకు ట్రూ క్లైంట్ ప్రోటోకాల్ పోతాం అంటే సమ్ టైమ్స్ మనం ఏదైనా అప్లికేషన్ రికార్డ్ చేయలేకపోయినాం అనుకో బేస్డ్ HTML. సో విల్ గో ఫర్ ద ట్రూ క్లైంట్ ప్రోటోకాల్ అండ్ సీ వెదర్ వీఆర్ ఏబుల్ టు రికార్డ్ అవర్ అప్లికేషన్, whether we are able to record the application using a true client protocol or not, and we'll check it అనమాట. So for that reason, so we are going to true client protocol to record the application. సో నార్మల్లీ వెబ్ బేస్డ్ పేజ్ సమ్టైమ్స్ ఇట్ విల్ నాట్ రికార్డ్, అది రికార్డ్ చేయదు అనమాట కొన్ని అప్లికేషన్స్. ఆ టైంలో ట్రూ క్లయింట్ పోతాం. ట్రూ క్లయింట్ ఏంటంటే సో యూఐ లెవెల్ రెస్పాన్స్ టైమ్స్, యూఐ లెవెల్ రెస్పాన్స్ టైమ్స్, రెస్పాన్స్ టైమ్స్ ప్లస్ బ్యాక్ ఎండ్. సో వెబ్ బేస్డ్ HTML అంటే ఓన్లీ బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ టైం మాత్రమే. సో యూఐ లెవెల్ రెస్పాన్స్ టైం ఇవ్వదు అనమాట ఇది. ఎందుకు యూఐ లెవెల్ అంటే మనం ఇక్కడ ఏదైతే బ్రౌజర్ లో మనం యాక్సెస్ చేస్తున్నాం ఇది యూఐ అంటారు దీన్ని మనం. సో ఇట్లా మనం రికార్డ్ ఇది చేసినప్పుడు ఇక్కడ పేజ్ లోడ్ అయిందా కాలేదా ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. సో వెన్ యూఆర్ యూజింగ్ వెబ్ బేస్డ్ HTML బ్యాక్ ఎండ్ లో కాల్ వెళ్తుంది, కాల్ రిసీవ్ అవుతుంది. కానీ యూఐ లెవెల్లో ఈ పేజ్ లోడ్ అయ్యి ఇమేజ్ ఇవన్నీ లోడ్ అయినాక ఇట్ విల్ క్యాలిక్యులేట్. సో బ్యాక్ ఎండ్ లో ఇట్ అయినది ప్లస్ ఫ్రంట్ ఎండ్ లో ఇవన్నీ లోడ్ అయినా అని రెస్పాన్స్ టైం మెజర్ చేస్తాం అనమాట ట్రూ క్లయింట్ ప్రోటోకాల్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ టైమ్స్ ఏమో వెబ్ బేస్డ్ HTML ప్రోటోకాల్. సో ట్రూ క్లయింట్ ప్రోటోకాల్ ఏంటంటే యూఐ లెవెల్ రెస్పాన్స్ టైం ప్లస్ బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ టైమ్స్. ఎందుకంటే యూఐ లెవెల్ అంటే ఈ షుడ్ ఆల్వేస్ లోడ్ ద పేజ్ ప్రాపర్లీ. సో వెబ్ బేస్డ్ HTML ఈవెన్ పేజ్ నాట్ లోడెడ్ ప్రాపర్లీ ఆల్సో, సో ఇట్ విల్ doesn't matter. It will not calculate the UI level response time. Only backend response time it will calculate for the web-based HTML. అదైనా సో అదనమాట. నెక్స్ట్ తర్వాత చెప్తాను డిఫరెన్సెస్ అని. సో ఓకే. సో ట్రూ క్లయింట్ ప్రోటోకాల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి ట్రూ క్లయింట్ ప్రోటోకాల్ వెబ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు పెట్ స్టోర్ బుకింగ్. ట్రూ క్లయింట్ కాబట్టి ట్రూ అని ఇచ్చేస్తున్నాను. జస్ట్ క్లిక్ అని క్రియేట్. సో ఇలా క్రియేట్ కాగానే మనకు ఇలా కనపడుతుంది. యూఐ ఆఫ్ విజన్, విజన్ ఇలా కనపడుతుంది. మనకి ఇక్కడ ఏమి ఉండదు, ఇక్కడ మనం ఏం రాయలేము అనమాట. అర్థమైందా? ఇక్కడ మనం ఏం ఎంటర్ చేసినా ఆడ రాయదు. సో అందుకనే మనం ఇది లోడ్ మోడ్ అంటారు. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని లోడ్ మోడ్ అంటారు. సో లోడ్ మోడ్ ఇది యూఐ మోడ్ ఆర్ జిఐ మోడ్ అంటే మనం జిఐ మోడ్ లో రికార్డ్ చేయాలంటే ఇక్కడ డెవలప్ స్క్రిప్ట్ అని అనాలి. అన్న తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు రెండు ఓపెన్ అయిపోతాయి. అప్పుడు మనం యూఆర్ఎల్ తీసుకొని రికార్డ్ చేయాలన్నమాట. సో మనం ఏదైతే యాక్షన్స్ ఇస్తామో ఇట్ విల్ పర్ఫామ్ ఇయర్. ఓకే. సో ఇది రికార్డింగ్ బటన్. జస్ట్ క్లిక్ అండ్ స్టార్ట్ రికార్డింగ్ అంటే ఇది. సో ఇది రికార్డ్ చేసిన తర్వాత రిప్లై చేయాలి. సో రికార్డ్ చేసేటప్పుడు మనం ఇది స్టాప్ చేయాలంటే ఇది. ఓకే. ఇది టాగుల్ బ్రేక్ పాయింట్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే రికార్డ్ చేసిన తర్వాత రన్ చేసేటప్పుడు టాగుల్ పాయింట్ పెట్టుకుంటాం. ఇది స్టార్ట్ ట్రాన్సాక్షన్స్ అవి. ఓకే. ఇది ఈవెంట్ హ్యాండ్లర్, ఇది అవసరం లేదు. ఇది స్నాప్షాట్. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు రికార్డ్ ఇన్ టు ద యాక్షన్. సో సేమ్ యాక్షన్స్ ఆడ మనకి వీజర్ ఇనిట్ యాక్షన్ వీజర్ అండ్ ఎట్ అవుతుందో ఇక్కడ ఇనిట్ యాక్షన్ అండ్. సో ఆల్వేస్ విల్ రికార్డ్ ద స్క్రిప్ట్ ఇన్ ద యాక్షన్ పార్ట్ లో రికార్డ్ చేస్తాం. సో బై డిఫాల్ట్ ఎట్లుందో అట్లా ఉంచేసేయండి. సో మనం రికార్డ్ చేసే అప్లికేషన్ ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ రికార్డింగ్ స్టార్ట్ రికార్డింగ్ అనండి, వచ్చేసి జస్ట్ ఎంటర్. ఇట్ విల్ రికార్డ్ దిస్ వన్. సో నెక్స్ట్ ఏంది క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో రికార్డ్ అయింది. తర్వాత పాస్ యూజర్ నేమ్
మనం ఏదైతే ఇస్తామో అన్ని రికార్డ్ అవుతాయి ఇక్కడ. జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎనీ ప్రోడక్ట్ డాగ్. సెలెక్ట్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ యాడ్ టు కార్ట్. క్వాంటిటీ. ప్రొసీడ్ టు చెక్అవుట్. జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ, దట్స్ ఇట్. కన్ఫర్మ్ అండ్ సైన్ అవుట్. సో అంతా రికార్డ్ చేసేసాం. చేసిన తర్వాత ఇది స్టాప్ రికార్డ్ అనమాట. సో ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డ్. సో నెక్స్ట్ ఇదేంటిది, ట్రాన్సాక్షన్ ఇచ్చుకున్నాం. ఇదే లాంచ్ అనమాట. సరౌండ్ ద ట్రాన్సాక్షన్ 01 లాంచ్. ఓకే, ఇచ్చేసుకున్నాం. సో మనం అక్కడ వెరిఫికేషన్ కోసం వెదర్ ద పేజ్ ఈజ్ లోడెడ్ ఆర్ నాట్, అక్కడ మనం ఏం చేసాం, వెబ్ రెగ్ ఫైండ్ వాడాం. ఇక్కడ వెబ్ రెగ్ ఫైండ్ బదులు మనం ఏం వాడతాము అంటే వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ అని వాడతాము. ఓకే. సో ఇక్కడ స్టెప్ వచ్చేసి స్టెప్ సెలెక్ట్ చేసుకొని వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్. అక్కడ వెబ్ రెగ్ ఫైండ్ ఎట్లయితే వాడామో ఇది వాడతాం అనమాట. ఓకే. సో వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ లోడ్ అయింది కదా. సో ఏదో ఒకటి జస్ట్ క్లిక్ చేయండి దీని మీద. చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేసేసి ఇన్స్టెడ్ ఆఫ్ యాక్షన్ కంప్లీటెడ్ పెట్టండి. స్టెప్లో యాక్షన్ కంప్లీటెడ్, ఆబ్జెక్ట్లో ఎక్స్పాత్ పెట్టండి. మనకు 3 వేస్ 4 వేస్లో ఉంటాయి. మనం రికార్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్ వస్తుంది ఎక్స్పాత్, జావా స్క్రిప్ట్, డిస్క్రిప్టర్ ఉంటుంది. ఆల్వేస్ పుట్ ఎక్స్పాత్. ఎక్స్పాత్ పెడితే ఏమవుతుందంటే ఇట్ విల్ ఐడెంటిఫై రైట్ కోఆర్డినేట్స్ అనమాట. సారీ, ఎక్కడ మీకు ఎగ్జాక్ట్ గా ఉన్నది అనేది చెప్తుంది అనమాట. ఇది నథింగ్ అనేది, జస్ట్ స్టెప్ లో యాక్షన్ కంప్లీటెడ్, ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఎక్స్పాత్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇది ఇందులోకి రావాలన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ అయింది ఫస్ట్ యాక్షన్, ఇక్కడ స్టార్ట్ అయింది ట్రాన్సాక్షన్. ఇక్కడ వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ తర్వాత ఎండ్ కావాలంటున్నాను. సో క్లిక్ ఓకే. సో ఏమవుతుందంటే ఇది లోడ్ అయిందని వెరిఫై చేస్తుంది అనమాట. ఆల్వేస్ ఇట్ షుడ్ బి బిట్వీన్ ద లాంచ్ అండ్ ది వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ షుడ్ బి హియర్. అండ్ ఇక్కడ స్టెప్లో యాక్షన్ కంప్లీటెడ్ పెడతాం, ఆబ్జెక్ట్లో ఎక్స్పాత్ పెడతాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్లిక్ అండ్ సైన్ ఇన్. సో ఇది క్లిక్ అండ్ సైన్ ఇన్ కొట్టిన తర్వాత సేమ్ పేజ్లో ఉన్నాం అనుకోండి, అవసరం లేదు. సో ఇఫ్ యూఆర్ క్లికింగ్ ఆన్ సంథింగ్ గెట్టింగ్ ద న్యూ పేజ్, సో వీ హ్యావ్ టు గో ఫర్ ద వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్. చూపిస్తాను చూడండి. క్లిక్ అండ్ సైన్ ఇన్ కదా, స్టెప్ రన్ చేద్దాం. ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తుంది. సో సో మనం సమ్ టైమ్స్ రికార్డ్ కాలేదనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఇది హైలైట్ కావట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలంటే రిప్లేస్ అని ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ రిప్లేస్ చేసేసుకొని ఎక్స్పాత్ పెట్టుకోవాలి. సో టాగుల్ పాయింట్ ఇక్కడ పెడుతున్నా, అక్కడ వరకు రన్ కమ్మంటున్నాను. సో లాంచ్ అయ్యి క్లిక్ అండ్ సైన్ ఇన్ వరకు అవుతుంది. అయింది కదా. క్లిక్ అండ్ సైన్ ఇన్ అయిన తర్వాత న్యూ పేజ్ వచ్చింది. ఇక్కడ మనము స్టాప్ చేసేసుకొని వెయిట్ ఫర్ అప్డేట్ పెట్టుకోవాలి.
జస్ట్ డ్రాగ్ చేసుకోవాలి అంతే మౌస్ తోని. సో ఇక్కడ ఒకవేళ పైకి వచ్చింది అనుకోండి, ఇట్లా కిందికి డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ చూజ్ అన్ ఆబ్జెక్ట్. న్యూ పేజ్ వచ్చింది కదా, దీనికి మనం స్టెప్ నెట్వర్క్ యాక్షన్ కంప్లీటెడ్, ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్స్పాత్. సో ఇప్పుడు మనం దీనికి సరౌండ్ ట్రాన్సాక్షన్ ఇద్దాం. క్లిక్ ఆన్ సైన్ ఇన్, రైట్ క్లిక్ ఇచ్చేసి సరౌండ్ ట్రాన్సాక్షన్ 02_, క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, సో ఇది నెక్స్ట్ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం. ఓకే, సో దీనికి చూడండి జోజో బ్యూని ఇచ్చేస్తాం కదా, దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సో ఐఎమ్ పుట్టింగ్ ఇయర్ బ్రేక్ పాయింట్ అండ్ రన్నింగ్. సో ఆ ఫిఫ్త్ స్టెప్ దాకా రన్ అవుతుంది. లాగిన్ అయింది. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఏం పేజ్ వచ్చి స్టాప్ చేసుకొని ఏమో ఈ పేజ్ వచ్చింది. ఈ పేజ్లో మనం ఏదో ఒకటి టెస్ట్ వెరిఫికేషన్కి ఇచ్చుకుంటాం అనమాట. అక్కడ ఎట్లయితే టెస్ట్ వెరిఫికేషన్ ఇస్తామో ఇక్కడ వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ ఇస్తాం. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇట్ విల్ హైలైట్. సో టేక్ ఎనీథింగ్. ఓకే, సో దీనికి విల్ గివ్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఆబ్జెక్ట్ ఎక్స్పాత్. నెక్స్ట్ క్లిక్ ఆన్, సారీ ఇది మనము సైన్ ఇన్కి ఇది బయటకు వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఇది కొట్టేసి సెకండ్ ఎక్కడ స్టార్ట్ అయింది క్లిక్ ఆన్, ఇది ఫోర్త్ ఇవ్వాలి. మనం వెయిట్ అంటిల్ లాగిన్ బటన్ ఎగ్జిస్ట్ కదా, అది ఇచ్చుకోలేదన్నమాట. సో ఇది క్లిక్ ఆన్ యాక్షన్ కంప్లీటెడ్ పెట్టేసి ఎక్స్పాత్. సో ఇప్పుడు హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఈ రెండింటికి సరౌండ్ ట్రాన్సాక్షన్ ఇద్దాం. ఆ రెండు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 03_, క్లిక్ ఆన్ లాగిన్. ఓకే, సో ఆ రెండింటికి లాగిన్ అయింది తర్వాత క్లిక్ ఆన్ సమ్ ప్రోడక్ట్ రైట్. సో డాక్స్ మీద క్లిక్ చేసాం. ఇది ఆల్వేస్ ఎక్స్పాత్ పెట్టుకోండి బెటర్. ఓకే, సో క్లిక్, ఇది క్లిక్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ పెట్టాలి. సో ఇక్కడ పెట్టేస్తున్నాను, టాగుల్ పాయింట్ తీసేస్తున్నాను. సో రన్ చేస్తున్నాను 7వ స్టెప్ వరకు. సో సమ్ టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు మనం ఇక్కడ ఓకే కొట్టేస్తే అది పాస్ అయిపోతుంది అన్నమాట. సో స్టాప్ చేసేసి సో క్లిక్ అన్న, అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అయింది. పేజ్లో వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ తీసుకొని జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, ఎనీథింగ్. ఓకే, సో నౌ విల్ టేక్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఎక్స్పాత్. Okay, now I'm surrounding these two transactions. Fourth transaction 04_, click on product. Okay, so next Mama will run again.
stop it. We'll take the wait for object for next. Okay. So just select. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఇదే అని ఏం లేదు, అలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో జస్ట్ టూ ట్రాన్సాక్షన్స్, సరౌండ్ ట్రాన్సాక్షన్స్, 05 సెలెక్ట్ ప్రోడక్ట్ ఐడి. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం మొత్తం రిప్లై చేస్తున్నాం కదా, అది అవసరం లేదు. అట్లా రిప్లై చేయకుండా జస్ట్ ఇదొక్క స్టెప్ రన్ కావాలి అన్నాం అనుకోండి, జస్ట్ క్లిక్ ఆన్ ప్లే ది స్టెప్ అని కొడితే అయిపోతుంది. ప్లే ఫ్రమ్ ది స్టెప్ అంటే కింది మొత్తం స్టెప్స్ రన్ అవుతాయి అనమాట. ప్లే ది స్టెప్ కొడితే అది ఒకటి రన్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ తీసుకుని ఉందా, యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత జస్ట్ సెలెక్ట్, దీనికి యాక్షన్ కంప్లీటెడ్, ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్స్పాత్. సో ఈ రెండింటికి ట్రాన్సాక్షన్స్ సరౌండ్ చేద్దాం. 06 యాడ్ టు కట్. ఓకే. సో దిస్ ఈజ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ 1. ఇది అవసరం లేదు, సేమ్ దాంట్లో ఉంటుంది కాబట్టి. టైప్ 2 ఇది అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ చెక్అవుట్. తర్వాత ఎందుకండి ఇది ఎందుకు అవసరం లేదు, సేమ్ పేజ్లో ఉంటుంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ పేజ్కి వెళ్తేనే మనం అది వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు వెన్ ఎవర్ వీఆర్ క్లికింగ్ ఆన్ ప్రొసీడ్ టు చెక్అవుట్ కొడతాం కదా, అప్పుడు మనం వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి. లెట్ మీ రన్ ఫ్రమ్ దిస్, ప్లే దిస్ స్టెప్, ప్లే ఫ్రమ్ దిస్ స్టెప్. టైప్ 2 చేసింది. ఇప్పుడు స్టాప్ చేసేస్తా. ఇక్కడ వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ పెట్టి, ఓన్లీ వెన్ ఎవర్ న్యూ పేజ్ ఈజ్ ఓపెనింగ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్. సో వితౌట్ ఓపెనింగ్ న్యూ పేజ్ నో, కెనాట్ పుట్ ద వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు క్లిక్ ఆన్ చేసేసి ఏదో ఒకటి. ఓకే. 07 చెక్అవుట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టాగుల్ పాయింట్ పెట్టుకొని జస్ట్ రన్ ఓన్లీ ప్లే ది స్టెప్. అయిన తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మళ్ళీ వెయిట్ ఫర్ అప్డేట్ పెట్టుకోవాలి. జస్ట్ మౌస్ తీసుకొని వచ్చి ఆడ వదిలడమే అంతే, రిలీజ్ చేయాలి, రిలీజ్ పాయింట్. నెక్స్ట్ కన్ఫర్మ్. ఇందులో కోరిలేషన్స్ పారా కోరిలేషన్స్ ఉండవండి, ఓన్లీ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్. సో ఈ మెథడ్ ఎక్స్పాత్ అని సెలెక్ట్ చేసుకోవాలి అంతే, దట్స్ ఇట్. ఇందులో కోరిలేషన్ రాయము. ఓకే. ఈ ప్రోటోకాల్లో 08. ఓకే. సో నెక్స్ట్ మనం రన్ చేద్దాం. ఈ స్టెప్ ఒకటి రన్ చేసి వెయిట్ ఫర్ అప్డేట్ ఇద్దాం. ప్లేస్ ది స్టెప్, వెయిట్ ఫర్ అప్డేట్.
సో దీన్ని సరౌండ్ ట్రాన్సాక్షన్ చేద్దాం. కన్ఫర్మ్. తర్వాత సైన్ అవుట్. సైన్ అవుట్ అయిన తర్వాత వెయిట్ ఫర్ అప్డేట్. 10 సైన్ అవుట్. ఓకే. సో లెట్ మీ రన్ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ టు సెట్ లాస్ట్. ఇందులో మనకు కోరిలేషన్స్ ఉండవు, ఓన్లీ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్స్ లైక్ ఎక్స్ పాత్ వీ హ్యావ్ టు పుట్ ఇట్. సో సమ్ టైమ్స్ ఎప్పుడైతే అది పోతుందో మనం అక్కడికి వచ్చేసి మళ్ళీ రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేయట్లేదు. ఓకే. ఇప్పుడు ఐడెంటిఫై చేస్తుంది కదా కరెక్ట్గా. మళ్ళీ రన్ చేద్దాం. సో రిప్లేస్ సక్సెస్ అయింది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మనం ఏం పెడతామంటే థింక్ టైం ఇక్కడ ఏమంటాం అంటే వెయిట్ టైం అంటాం. సో దీన్ని డ్రాగ్ చేసుకోవాలి, ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్కి డ్రాగ్ చేసుకొని బై డిఫాల్ట్ 3 సెకండ్స్ 5 సెకండ్స్ ఇచ్చేసేయండి. సో 5 సెకండ్స్ ఇచ్చేస్తున్నా. సో ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ తర్వాత ఏమి ఉండాలి, మనకు థింక్ టైం ఉండాలి, అలానే ఇక్కడ వెయిట్ టైం ఉండాలి. జస్ట్ కాపీ చేస్తున్నాను, కాపీ చేసేసి ప్రతి ఎండ్ ట్రాన్సాక్షన్ కాడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ ఆఫ్టర్ స్టార్ట్ అయింది ఎండ్ అయింది ఇక్కడ, దీని తర్వాత పేస్ట్ చేయమంటున్నాను. ఊకే డ్రాగ్ చేసిన దానికన్నా ఇట్లా థింక్ టైంని మనం వెయిట్ టైంని మనం ఇట్లా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ తర్వాత 5 సెకండ్స్ మనం పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రన్ చేస్తే లాంచ్ అయిన తర్వాత 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఇది రన్ అవుతుంది, 5 సెకండ్స్ వెయిటింగ్. తర్వాత మళ్ళీ అయిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేస్తుంది. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ వెయిట్ చేస్తుంది, తర్వాత లాగిన్ క్లిక్ చేస్తుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ 5 సెకండ్స్ వెయిట్ చేసి అలా రన్ అవుతుంది అనమాట. ఇది జియూఐ మోడ్ అంటారు. మనం ఏదైతే రన్ చేస్తున్నామో దీన్ని జియూఐ మోడ్ అంటారు. మనం లోడ్ మోడ్లో కూడా రన్ చేయాలన్నమాట, చెప్తాను నేను.
ఓకే, రిప్లేస్ సక్సెస్ అయింది. సో ఇలా మనం రికార్డ్ చేసి వెయిట్ టైం ఇచ్చేసుకుంటాం, ట్రాన్సాక్షన్స్ ఇచ్చుకుంటాం, వెయిట్ టైం ఇచ్చుకుంటాం. సో మనం ఏం చెప్పాం, ఇందులో కోరిలేషన్ ఉండదు కానీ పారామీటరేషన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ వాల్యూస్ వీఆర్ గివింగ్ త్రూ కీబోర్డ్ విచ్ ఆర్ మ్యాండేటరీ ఏదైతే ఉన్నాయో వాటికి మనం పారామీటరేషన్ చేయాలి. సో లాగిన్లో మనం ఇచ్చాం కదా, సో వాటికి పారామీటరేషన్ చేద్దాం. సో లాగిన్ వచ్చేసి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో జోజో అని ఉన్నది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇందులో ప్లేన్ ఉంటుంది, ఇది ప్లేన్ వాల్యూ ఇది. నెక్స్ట్ ఇదే పారామీటర్ నేమ్ ఉంటుంది. మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జోజో అని ఇవ్వాలి. మనం కాపీ చేసుకుని ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ పారామీటర్ ఫ్రమ్ సెలెక్షన్ అని కొట్టేసి పి యూజర్ అని ఇచ్చేస్తాం. ఓకే, జస్ట్ క్లిక్ అని. సో మనకు పారామీటరేషన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ పాస్వర్డ్ ఇక్కడికి వచ్చేసి ఇది కాపీ చేసుకొని ఫస్ట్ కాపీ, తర్వాత జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అది కాపీ చేసుకున్నాను పేస్ట్ చేయండి. చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ న్యూ పారామీటర్ అనండి. ఇక్కడ దాన్ని రిప్లేస్ చేయండి, పి పాస్వర్డ్ చేసేసి క్లిక్ ఆన్ ఓకే. సో ఇట్ విల్ క్రియేట్ అనమాట. సో దిస్ ఈస్ వే వీ డూ ద పారామీటరేషన్. ఇంకేదైనా చేయాలనుకో, విల్ డూ ఎనీ. ఇక్కడ టైప్ 2 అని ఇచ్చినాం, క్వాంటిటీ ఎంత ఇచ్చాం మనం, టైప్ 2 అని ఇచ్చాం. సో ఇది కాపీ చేసుకోండి, జావా స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఇందులో పేస్ట్ చేయండి, అది సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, క్రియేట్ న్యూ పారామీటర్ అనండి. పి మన ఏంటిది అది, క్వాంటిటీ మనకు క్రియేట్ అయిపోతుంది అన్న. సో దిస్ ఈజ్ వే వీ డూ ద పారామీటరేషన్. సో ఇది లోడ్ మోడ్లో, జిఐ మోడ్లో మనం రన్ చేసాం, సక్సెస్ఫుల్ అయింది, పారామీటరేషన్ చేసాం. లెట్ మీ రన్ వన్ మోర్ టైం. దీన్ని జిఐ మోడ్ అంటాం. జిఐ మోడ్లో రన్ అయిన తర్వాత మనం మళ్ళీ లోడ్ మోడ్లో రన్ చేయాలన్నమాట. మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా అట్లే జస్ట్ రన్ అయిపోయింది. సో రిప్లై సక్సీడ్ అని వచ్చేసింది చూడండి. ఓకే, సో జస్ట్ క్లోజ్ దిస్ వన్. సో చూడండి మనం ఏదైతే ఆ స్టెప్స్ అన్నీ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి, కానీ కాకపోతే ఇక్కడ ఎడిట్ చేయలేం. మనం ఓన్లీ ఎడిట్ చేయాలంటే డెవలప్ స్క్రిప్ట్లోకి వెళ్ళాలి. ఇలా ఏది ఎంటర్ చేసినా ఎడిట్ కాదు. సో టు ఎడిట్ ఎనీథింగ్, సో మనం డెవలప్ స్క్రిప్ట్కి వెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం పారామీటరేషన్ చేసాక చూడండి ఇక్కడ ఉన్నాయి పారామీటరేషన్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు రన్ ఇన్ ద లోడ్ మోడ్. సో ఇక్కడికి వచ్చేసి రిప్లైకి వచ్చేసి రన్ టైమ్ సెట్టింగ్స్కి వెళ్ళి వన్ ఇటరేషన్ పెట్టేసి రన్ చేస్తాం. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రన్ అవుతుంటుంది కదా, అది చూపిస్తుంది. స్టార్టింగ్ ఇటరేషన్, లాంచ్ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, స్టెప్ 1 అయిపోయింది. మళ్ళీ వెయిట్ 5 seconds వెయిట్ చేసింది, క్లిక్ అండ్ సైన్ ఇన్, స్టార్టెడ్, ఎండెడ్. సో మొత్తం చూపిస్తుంది అనమాట మనకు అవుట్పుట్లో.
సో లోడ్ మోడ్ లో కూడా మనకు సక్సెస్ఫుల్ గా రన్ కావాలన్నమాట. సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీరు చూస్తే, సో చూడండి, లాంచ్, క్లిక్ అండ్ సైన్, సో దిస్ ఆల్ ట్రాన్సాక్షన్ పాస్డ్. సో ఇది లోడ్ మోడ్ అంటారు. సో జియో మోడ్ లో రన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు రన్ ఇన్ ద లోడ్ మోడ్. సో ఇది ట్రూ క్లయింట్ ప్రోటోకాల్. సో ట్రూ క్లయింట్ ప్రోటోకాల్లో కోరిలేషన్స్ ఉండవు. మనం వన్స్ రికార్డ్ చేసిన తర్వాత స్టార్ట్ ట్రాన్సాక్షన్, ఎండ్ ట్రాన్సాక్షన్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వెయిట్ టైం ఇస్తాం. వెయిట్ టైం ఇచ్చిన తర్వాత పారామీటరైజేషన్ చేస్తాం. సో సో క్రియేట్ చేసినప్పుడు లైక్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఆటోమేటిక్ బదులు ఎక్స్పాత్ ఇచ్చుకుంటాం. మనకు మల్టిపుల్ ఉంటాయి, బట్ ఎక్స్పాత్ ఇస్ ద బెటర్ వే టు చూస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ మోర్ టైం నెక్స్ట్ క్లాస్, just 10 minutes, and how to record and how to give transactions wait time again. So please watch this video 2 to 3 times and understand the topic. Okay, practice it. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి.